సార్, గవర్నర్ ప్రాక్టీస్ అనేది మన రాజ్యాంగంలో ఇలా ఉండాలి ఇది ఇది అని చెప్పి ఎక్కడా చెప్పలేదు సార్. మన ఆర్టికల్ 163 అనుకుంటా, 164 ఐ థింక్ లో కూడా స్పెసిఫిక్ గా ఇలా ఉండాలి, ఇలాగే బిహేవ్ చేయాలని చెప్పి ఎక్కడా చెప్పలేదు సార్. అది మనం గుర్తుంచుకోవాలి. మరి ఏం చేస్తారంటే బెస్ట్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఆ ప్రాక్టీస్ బేస్ చేసుకొని గవర్నర్ ఆయన అధికారాలు ఆయనకున్న ఇది బట్టి ఆయన అవలంబిస్తారు సార్. అంత మించి ఏమీ లేదు. ప్రతిసారిలో మనం గవర్నర్ ని తప్పు పట్టుకోరు సార్. ఎందుకంటే ఇందాక మా కాంగ్రెస్ మిత్రులు కూడా చెప్తున్నారు, ఏమని గవర్నర్ అన్యాయం చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, అవినీతికి పాల్పడుతున్నది, అంటే అనెథికల్ ప్రాక్టీస్ కి పాల్పడుతున్నారు అంటారు. అనెథికల్ అంటే మీనింగ్ ఏంటంటే, నాకు చరిత్రలో రెండు ఇన్సిడెంట్స్ సార్, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రెండు ఇన్సిడెంట్లు గుర్తొస్తున్నాయి సార్. అనెథికల్ అంటే ఫస్ట్ నేను చెప్తాను సార్. మొదటిది, నాదెండ్ల భాస్కర్ రావు గారిని ముఖ్యమంత్రిగా అప్పటి గవర్నర్ నియమించడం అనేది అనెథికల్ లో కాదు అని చెప్పి పెద్దలు చెప్పాలి సార్. దాంతో పాటు 2009లో 86 సంవత్సరాల ఎన్డి తివారీ గారు అప్పుడు గవర్నర్ గా ఉండి రాజ్యభవన్ లో చేసిన కార్యక్రమాలు అది నీతివంతమైనయా అవినీతివంతమైనయా, ఆ గవర్నర్ ఎవరు నిర్మించారు ఏంటి, అది కూడా పెద్దలు కాంగ్రెస్ మిత్రులు చెప్తే దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. ఇంకోటి, మరి ఏంటి గవర్నర్ గారు ఏం చెప్పారు సార్? గవర్నర్ గారు ఒక్కటే చెప్పారు, మీరు లిస్ట్ తీసుకురండి విజయ్ గారు, మీరు మీ యొక్క ఎమ్మెల్యేలు ఇంతమంది ఉన్నారని చెప్పి మీరు 118 అయితే మీరు కొంతమందిని తీసుకొచ్చారు కదా, ఆ మిగిలిన 11 మంది ఏదైతే ఉందో ఆ 11 మంది నా దగ్గర పెరేడ్ చేయాల్సిన అవసరంలా, తీసుకురావాల్సిన అవసరంలా, మీరు పలానోళ్ళు సపోర్ట్ చేస్తున్నారని ఆ పార్టీ తరఫున మీరు లెటర్లు తీసుకురండి. ఎందుకంటే డిఎంకే సపోర్ట్ చేయడానికి, ఎన్డీఏ డిఎంకే సపోర్ట్ చేయడానికి వామపక్షాలు మీతో కలవనున్నారు కదా, ఇన్ కేసు మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తే మీ పొరుగు పోయింది, ఇది కరెక్ట్ కాదు. సో రాజ్యాంగం ద్వారా కూడా మీ స్థిరత్వాన్ని ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేయలేరు, ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకొని తీసుకురండి అని చెప్పి డిఎంకే గాని అన్నా డిఎంకే గాని గవర్నమెంట్ ఫామ్ చేయమని ఎక్కడా పిలవలేదు సార్. లేదు, ఒక సీట్ వచ్చిన భారతీయ జనతా పార్టీని కూడా గవర్నర్ గారు పిలిచి మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారని మా ఎవరికి అవకాశాలు ఇవ్వాల. అవకాశాలు మాట్లాడిన 2 సార్లు 3 సార్లు అయినా విజయ్ గారితో మాట్లాడారు, విజయ్ గారికి అవకాశం ఇచ్చారు సార్. ఇంక ఏ పార్టీని పిలవలేదు కూడా. మరి నేను కొన్ని ఒప్పుకున్నాను సార్, కర్ణాటకలో కూడా యడ్యూరప్ప గారికి కూడా ఆ రోజు ఆయనకి మెజారిటీ లేదు, కానీ అప్పుడు ఆ గవర్నర్ పిలిచారు. అదే సార్, ఎందుకు ఒక గవర్నర్ పిలిచి ఒక గవర్నర్ పిలవలేదంటే మనకి బెస్ట్ ప్రాక్టీస్ కొన్ని మంది తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకోవట్లేదు. ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు ఇప్పుడైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదంటే పార్లమెంట్ కానీ డిస్కస్ చేసి కానీ ఒక బిల్లు కానీ ఒక ఆర్టికల్ తీసుకొస్తే బాగుండని చెప్పి నేను ఒప్పుకున్నాను. సమ్ టైమ్స్ కొంతమంది గవర్నర్ ఫాలో అవుతున్నారు, కొంతమంది గవర్నర్ ఫాలో కావట్లేదు. ఎందుకు ఫాలో కావట్లేదు, ఎందుకు ఫాలో కదని మీ వాడి పెద్దడికి ఏదడినా కానీ యాజ్ అ గవర్నర్ గా నాకు కొన్ని విచక్షణ అధికారాలు ఉంటాయి. నాగార్జున గారు, వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు ఏం ఫాలో అవ్వాలో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ అలా కాకుండా పైనుంచి ఢిల్లీ నుంచి వారు ఇలా ఫాలో అప్ చేయాలని చెప్పేసి వారిని పైనుంచి నడిపిస్తున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి అనర్థాలు జరుగుతున్నాయి అనేది ఆరోపణ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మీరు పైనుంచి అంటే ఒక చిన్న, ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయినా గవర్నమెంట్ ఫామ్ కాకపోయినా తమిళనాడులో ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, ఇక్కడ కేఏ పాల్ తీసుకొచ్చి అక్కడ పోటీ చేయించి ఆడ కేఏ పాల్ గవర్నమెంట్ వచ్చినా సరే మా ఎన్డీఏ కూటమి ఏమైనా పడిపోయిందా, మా పిఎం గారు ఏమైనా రాజీనామా చేయాల్సి వచ్చిందా, లేదా మాకేమైనా ఇబ్బంది వచ్చిందో ఒకసారి మీరు థింక్ చేయండి. పాయింట్ నెంబర్ 1, ఇప్పుడు విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేసినంత మాత్రాన మాకున్న ఒక సీటు కాకుండా పోయిద్దా, ఇంకొక 100 సీట్లు ఏమైనా యాడ్ అవుతాయా? అలాగే మా అక్కడ తమిళనాడులో మా ఎంపీ సీట్లు కానీ పెరగడం కానీ తగ్గడం కానీ ఏమైనా జరిగిద్దా, అది మీరు థింక్ చేయండి సార్. ఎంతసేపు మేము గవర్నమెంట్ ఫామ్ చేయట్లేదు అంటే ఏం సార్, ప్రతి ఒక్కళ్ళు మా మీద పడి ఏడిస్తే ఏమొచ్చింది, మా మీద పడితే ఏడిస్తే ఏమి రాదు సార్. మీ దగ్గర నెంబర్ ఉంది, నిజంగా మాకు గవర్నమెంట్ ఫామ్ చేయాల్సి ఇప్పించట్లేదు, ఇంకోటి గవర్నర్ తో మేము ఎందుకు వెళ్తాం? మేము డైరెక్ట్ గా విజయ్ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలను లేదంటే వామపక్షాల ఎమ్మెల్యేలను మా అన్న డిఎంకే కానీ ఇంకొకరు కానీ లేదా డిఎంకే మిత్రులుగా తీసుకునే వాళ్ళు కదా. మాకు అలాంటి ఇంటెన్షన్ లేదు, మాకు అవసరం లేదు. వచ్చినప్పుడే మా గవర్నమెంట్ వచ్చింది. ఏం సార్, వెస్ట్ బెంగాల్ చూసారు, మా యొక్క పార్టీ ఈ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారు పుట్టిన నేల మీదే మా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇన్ని సంవత్సరాలు పడింది. అయినా మేము జాగ్రత్తగా 1 to 1 కష్టపడతానే మాకు 2000 సంథింగ్ ఎలక్షన్ లో మాకు రిజల్ట్ లో ఆ అపోజిషన్ లీడర్ ఇచ్చిన తర్వాత కూడా మేము గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతే ఆ డే నుంచి కష్టపడితే 5 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఈ రోజు మేము గవర్నమెంట్ లోకి వచ్చినాం సార్. ఈ రోజు కాకపోతే రేపు కాదు ఎల్లుండి ఏదో రోజు తమిళనాడులో భారతీయ జెండా పార్టీ ఎగిరిద్ది. అది ఒక 4 రోజులు లేట్ కావచ్చు, ఇంకొక 4 రోజులు ఇంకా లేట్ కావచ్చు, బట్ ఏదో ఒక రోజు లేట్ అయింది. కానీ ఈ రోజు మేము తొందరపడాల్సిన అవసరంలా అలాంటి అనెథికల్ పనులు చేయాల్సిన అవసరం లేదు సార్. ఇంకోటంటే మా కాంగ్రెస్ మిత్రులు చెప్తున్నారు,